ఎవ్రీవన్, ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్గా సేమియా పాయసం అనమాట. అది కూడా సగ్గు బియ్యంతో సేమియా పాయసం. యూజువల్ ఇది గుళ్ళో ప్రసాదంలా చేస్తారు, ఇండియన్ ఫెస్టివల్ టైంలో చేస్తారు. మనం ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే సింపుల్ ఈజీగా ఇలాగా సగ్గు బియ్యం ఉడకబెట్టేసి సగ్గు బియ్యం పాయసం చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ అండ్ నెయ్యి వేసేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు సేమే రోస్ట్ చేసేసిన తర్వాత కావాల్సినంత మిల్క్ యాడ్ చేసేసి దాని తర్వాత కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా. సో నెయ్యిలో ఒక 3 యాలకులు కూడా యాడ్ చేశాను అనమాట. ఇక టిప్ వచ్చేసి సేమే ఉడకక ముందే ఎప్పుడు షుగర్ కానీ బెల్లం కూడా యాడ్ చేయడం అనమాట. ఇప్పుడు చూసారు కదా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను 1.5 కప్ షుగర్ యాడ్ చేశాను, హాఫ్ ప్యాకెట్ సేమియాకి. అండ్ బాయిల్ చేసిన ఇది సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసాను. 1 కప్ ఫుల్ సగ్గుబియ్యం బాయిల్ అయితే చేసేసాను, బట్ సగం కప్ యాడ్ చేశాను, ఎలా ఉంటుందో ఏమో అని. తర్వాత తక్కువ అనిపిస్తుంది అని చెప్పి మిగతా అది కూడా యాడ్ చేసేసాను అనమాట. మొత్తం అంతా మిక్స్ చేస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ మొత్తం మీద. సో ఫైనల్లీ ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ టాపింగ్లో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పూరి కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదు. హోప్ఫుల్లీ ఇవాళ ఈ స్వీట్ రెసిపీ మీ అందరికి నచ్చింది అనుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్.